ఈ సమయం ఇచ్చిన దేవునికి, సంఘస్థులందరికీ, దైవజనునికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనము మన ప్రతి ఇళ్లల్లో చిన్నపిల్లలకి మనము మొట్టమొదటిగా నేర్పించే ఫస్ట్ ఎటికెట్ ఏంటండి? థ్యాంక్ యూ చెప్పడం కదా. చిన్నపిల్లలు ఎవరికైనా ఎవరైనా ఇచ్చినా ఏం చేసినా థ్యాంక్ యూ చెప్పండి అని మనము నేర్పిస్తాము. అదేవిధంగా బైబిల్లో కూడా థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత అర్పణకి ఒక చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. థ్యాంక్స్ గివింగ్ అనేది దేవునితో ఒక సంబంధము, రిలేషన్షిప్ పెట్టుకోవడము, దేవునిలో ఆనందించడము, అలాగే దేవుణ్ణి రికగ్నైజ్ చేయడము, గుర్తించడం అనేది థ్యాంక్స్ గివింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అయితే ప్రతిసారి నేను చెప్తాను, ఎక్స్పీరియన్స్ బిఫోర్ ఎక్స్ప్రెసింగ్ అంటాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటాను కదా. భోజనానికి మీ ఇంటికి వచ్చినప్పుడు తినకుండానే బాగుందని చెప్తే ఎలా ఉంటుంది? వెటకారంగా ఉంటుంది. రుచి చూడకుండానే నేను బాగుంది అని చెప్తే వెటకారంగా ఉంటుంది. అందుకే ఎక్స్పీరియన్స్, రుచి చూసి ఎలా ఉందో మనము చెప్పాలి. దేవుడు కూడా అదే ఇష్టం అండి. దేవుడికి మనము ఇప్పుడు 10 కాసులు బంగారం మెళ్ళ వేసుకొని, బంగారం వెండి నువ్వు అడగలేదు ప్రభు, నా దగ్గర లేదని మన పాటలు పాడితే ఎలా ఉంటుంది? అలాగే నా హృదయం అంతా సమర్పిస్తున్నాను ప్రభు అని ఇక్కడ పాట పాడి బయటికి వెళ్ళగానే ఆ సమర్పణ లేని జీవితం మనం జీవిస్తే దేవుడికి ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది కదా. అంటే మన నోటి మీద ఒక మాట, మనసులో ఒక మాట ఉండకూడదని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనకి పాటలు పాడడం అనేది చిన్నప్పటి నుంచి అందరికీ ఇష్టం. మనకి మంచి స్వరాలు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి సంతోషంలో ఒక పాట, బాధల్లో ఒక పాట పాడుకోవడం ఇష్టం కదా. అందరికీ ఇష్టమే పాటలు పాడడము. అయితే ఇక్కడ మనకి జలసీ ఏదన్నా వచ్చింది, పక్కన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎదుగుతున్నారు అన్నప్పుడు మనకి కొంచెం జలసీ వస్తుంది. వాళ్ళు ఎందుకు ఎదుగుతున్నారు, మనం ఎదగము. బేసిక్గా హ్యూమన్స్లో అదొక సైకాలజీ. అయితే మనం ఏం చేస్తాం, అలాంటి సమయంలో మనం దాచుకొని లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడతాం కదా. కానీ యూదులు అలా కాదంట. నాకు ఎలా తెలుసు అంటే, కీర్తనలు 73 చూస్తే తీమాకండి, కీర్తనలు 73లో అంతా ఇదే ఉంటుంది. ప్రభు వాళ్ళు ఎందుకు ఎదుగుతున్నారు, నేను ఎందుకు ఎదగట్లేదు, నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదని వాళ్ళు కపటత్వం లేకుండా మనసులో ఏముందో కరెక్ట్గా, అది జలసీ అయినా క్వశ్చనింగ్ అయినా వాళ్ళు ఎగ్జాక్ట్గా ఆనెస్ట్గా యథార్థంగా చేశారంట. దేవుడికి అలాంటి మనుషులు, అలాంటి ఆరాధనలు ఇష్టం. అయితే దేవుడు కొండ మీద పలికిన ధన్యతల్లో ఒకటి చాలా ఇష్టపడతారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. శుద్ధి గలవారు అంటే కపటత్వం లేనిది, కల్తీ కానిదని, అంటే ద్వంద్వ బుద్ధి, మనసులో ఒక మాట నోటి మీద ఒక మాట ఉండడం లేనిది. అలా ఉన్నవారే, హృదయ శుద్ధి గలవారే దేవునికి ఇష్టం అంట. వారు ఏం చేస్తారు? వారు దేవుణ్ణి చూడగలుగుతారు కదా. హల్లెలూయా. అయితే ఇవాళ మనము 91వ కీర్తన ధ్యానించుకుందామండి. ఈ 91వ కీర్తన అనేది పిల్లలు తినే క్రీమ్ బిస్కెట్ లాంటిది. ఎందుకంటున్నా అంటే, క్రీమ్ బిస్కెట్లో 2 బిస్కెట్స్ ఉండి మధ్యలో క్రీమ్ ఉంటుంది కదండి. అవునా? కొంచెం చప్పుడు చేయండి. అవునా? అయితే ఆ క్రీమ్ బిస్కెట్ చాలా మంది ఏం చేస్తారు, పైన ఉన్న బిస్కెట్స్ వదిలేసి లోపల క్రీమ్ తింటారు. క్రీమ్ ఇష్టం చిన్నపిల్లలకి కాబట్టి. ఈ 91 కీర్తన కూడా అలాంటిదే. పైన కింద ఉన్న బిస్కెట్స్ మనం వదిలేసి లోపల ఉన్న క్రీమ్ అనేది మనము బాగా అన్వయించుకుంటామంట మన జీవితంలో. 91 కీర్తన చాలా మందికి కంఠస్థ వస్తుంది. మనం దాన్ని చాలా ఒక జపంలాగా చాంట్ చేస్తూ ఉంటాము. కానీ దాన్ని మనం నిజంగా మన జీవితంలో అన్వయించుకోకపోతే, అది మనం ఎంత జపం చేసినా, ఎన్నిసార్లు పలికినా అది మనకి వర్తించదు అనమాట. అయితే ఈ హోల్ బిస్కెట్ తింటే మనకి ఎనర్జీ వస్తుందా? ఓన్లీ క్రీమ్ తింటే ఎనర్జీ వస్తుందా? మొత్తం బిస్కెట్ తింటేనే కదా మనకి బలం అనేది వస్తుంది. అయితే మనకి ఇప్పుడు 91వ కీర్తన మనకి వర్తిస్తుందా లేదా? ఎందుకంటే మనం ఓన్లీ క్రీమ్ తినే వాళ్ళలాగా ఉన్నాం కదా. అసలు నిజంగా మనకి వర్తిస్తుందా లేదా అనేది మనం ఇవాళ చూద్దాము. చాలా సార్లు మనము ఈ 91వ కీర్తన కరోనా టైంలో కానీ, మనకి ఇబ్బందుల్లో ఉన్న టైంలో కానీ, కష్టాల్లో ఉన్నప్పుడు కానీ మనం దీన్ని బాగా ఏమంటారు చదువుతూ ఉంటాము, వాక్యాలు వింటూ ఉంటాం కదా. కానీ అది మనము ఎంతవరకు కంటికి కనిపించే ఈ డిఫికల్టీస్ నుంచే మనం బయటపడడానికి వాడుకుంటున్నామా, లేకపోతే నిజంగా అది మనము మన లైఫ్లో అన్వయించుకుంటున్నామా, అప్లై చేసుకుంటున్నామా లేదా అనేది మనము చూసుకుందాము. అయితే ఈ 91వ కీర్తన ఎవరు రాశారో మనకు తెలీదు. 90వ కీర్తన ఏమో మోషే గారు రాశారు కదా. 92 ఎప్పుడు పాడుకున్నారంటే బబిలోన్ సామ్రాజ్యము ధ్వంసం అయినప్పుడు అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ పాడుకున్నారు. సో ఈ 91 అనేది ఈధర్ మోసెస్ గారు, మోషే గారు కానీ దావీద్ గారు రాశారని ఊహించుకున్నారు, కానీ అది క్లియర్గా లేదు. అయితే ఈ ప్రాథమికంగా ఇది ఒక అనుభవంతో కూడిన కీర్తన అనమాట. వాళ్ళందరూ అనుభవించి రుచి చూచి ఏమి ఎరిగున్నారో అదే ఇక్కడ వాళ్ళు రాశారనమాట.
సో ఇశ్రాయేల్ ప్రజలు ఇది ఎప్పుడు పాడుకొని ఉంటారు అంటే, ఐగుప్తి దేశం నుండి బానిసత్వం నుంచి వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు ఎర్ర సముద్రం ఉంది ఎదురుగుండా. అక్కడ దేవుడు ఒక అద్భుతము, మర్చిపోలేని ఒక అద్భుతం చేశారు కదా. ఏంటంటే అది ఎర్ర సముద్రాన్ని ఏం చేశారు, 2 పాయలుగా చేశారు కదా. పొడి నేల మీద ఇశ్రాయేల్ ప్రజలందరినీ నడిపించారు. అక్కడ నెక్స్ట్ వచ్చిన ఫరో ఇంకా వాళ్ళ సైన్యాన్ని దాంట్లో చంపేశారు మొత్తం సముద్రంలో. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ప్రయాణం సాగుతున్నప్పటికీ వాళ్ళకి ఆహారం దొరక్క, నీళ్లు దొరక్క ఇబ్బంది పడుతున్నా కూడా ప్రతిసారి దేవుడు వాళ్ళకి సహాయం చేస్తూనే ఉన్నాడు. అలాగే ఒక 105 మైల్స్, 105 మైళ్ళు అంటే 175 కిలోమీటర్స్ దూరం వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక అరణ్యం మధ్యలోంచి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. అరణ్యం పేరు రెఫిడమ్. సో అక్కడ ప్రయాణం చేస్తుంటే ఇప్పటికీ ఉంది. ఇప్పుడు ఒకవేళ అక్కడ ప్రయాణం చేయాలంటే మనల్ని ఒంటరిగా వెళ్ళనివ్వరు. ఒక 5-6 బస్సులు కానీ, ఒక కార్లు కానీ, జీపులు కానీ అంతమంది కూడుకున్న తర్వాతే అందులోంచి మనల్ని వెళ్ళనిస్తారు. ఎందుకు అని అంటే ఆ దారిలోంచి వెళ్తున్నప్పుడు 2 వైపులు గోడల్లాగా పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి, దాని మీద దొంగలు ఉన్నారు. సో అండ్ అక్కడ విష పురుగులు ఉంటాయి, ఎగిరే పాములు ఉంటాయి. అంత భయంకరమైన ప్లేస్ అది. సో మనల్ని ఒంటరిగా వెళ్ళనివ్వరు. అది ఇప్పుడు. ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడు వెళ్ళారు? 3500 సంవత్సరాల క్రితం వెళ్ళారు. ఆల్మోస్ట్ 2 నెలల జర్నీ. వాళ్ళ కాళ్ళతోనే కదా నడుచుకుంటూ వెళ్ళారు కదా. వాళ్ళది 2 నెలల జర్నీ. వాళ్ళు వెళ్తూ ఉన్నారు. 20 లక్షల మంది పైగా ఉన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, అప్పుడే పుట్టిన పిల్లలు ఎంతో మంది ఉన్నారు. అయినా ఒక్కరికి కూడా ఏం అవ్వకుండా క్షేమంగా దాంట్లో నుంచి బయటికి తీసుకొచ్చారు కదా. ఆ విషయాన్ని వాళ్ళు తలుచుకుంటూ పాడుకున్న పాట ఈ 91వ కీర్తన. సో ఇదంతా మనకి హిస్టారికల్, చారిత్రకమైనది. ఇది ఇప్పుడు ఈ రోజులో నాకు ఎలా వర్తిస్తుంది అని మనం ఇవాళ ఇక్కడ చూస్తే ఒకసారి అందరం కలిసి చదువుదామా అండి. 1 నుంచి 4 వచనాలు చదువుదాము అందరం కలిసి. మహోన్నతుని చాటున, గట్టిగా చదువుదాము. 1 నిమిషం అందరం ఒక్కసారి చూడండి అందరు బైబిల్. 91వ కీర్తన 1 నుంచి గట్టిగా చదువుదాం ప్లీజ్. మహోన్నతుని చాలండి, థ్యాంక్ యూ. అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1-2 వచనాల్లో మనకి ఏం పదం ఎక్కువ కనబడుతుంది? నా 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 కోట. సో ఇక్కడంతా నా దేవుడు, నా కోట, ఇది కనబడుతుందా? నెక్స్ట్ 3 నుంచి 13 చూసుకుంటే నీవు, నిన్ను అని ఒక 15 సార్లు ఉంది. అబ్జర్వ్ చేశారా? అలాగే 14 నుంచి 16, 14 నుంచి 16 వరకు చూస్తే ఆయన, అతడు అని ఉంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ నా కదా, నా అంటే కీర్తనకారుడు ఎవరైతే రాశారో ఆయన గురించి చెప్తున్నారు, నా, నేను అని. తర్వాత 3 నుంచి 13 వరకు నీవు మనకి చెప్తున్నారు, అంటే ఇవి ఎవరికి వర్తిస్తుందో వాళ్ళకి, నీవు, నిన్ను అని. తర్వాత దేవుడే పలుకుతున్నాడు, అతడు, అతడు అని. సో ఇక్కడ ఏంటంటే ఫార్ములా 1-2 మనం చేస్తే 14 నుంచి 16 వరకు దేవుడు చేస్తాడు. 1-2 మనం చేస్తే 14 నుంచి 16 వరకు దేవుడు చేస్తాడు. 3 నుంచి 13 వచనాల్లో ఉన్న వాగ్దానాలన్నీ మనకి నెరవేరుతాయి. ఎప్పుడు? 1-2 వచనాల్లో ఉన్నది మనం చేస్తే. సో ఇదంతా ఒక ప్రామిస్ విత్ అ కండిషన్. అంటే దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము, కానీ అది మనకి ఎప్పుడు నెరవేరుతుంది? ఎప్పుడైతే ఆయన మనకిచ్చిన షరతులు, కండిషన్స్ మనం మన జీవితంలో నెరవేర్చుకోగలిగితే అప్పుడు మాత్రమే ఆయన మనకిచ్చిన వాగ్దానములు అనేవి మన జీవితంలో నెరవేరుతాయి. అర్థమైందా అండి? హల్లెలూయా. సో మొదటి వచనం చదువుతున్నాను. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడు. నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. సో మనము మనుషులం కదండి, మనం జంతువులం కాదు, పక్షులం కాదు, వేరే క్రీచర్స్ లాగా కాదు, వేరే లివింగ్ క్రీచర్స్ లాగా కాదు కదా. సో మనకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత ఇచ్చాడు దేవుడు. మనకంటూ ఒక పాత్రని ఇచ్చాడు. సో మనము లెక్క చెప్పాలి, కన్ఫర్మ్గా లెక్క అనేది మనం చెప్పాలి. కాబట్టి సో మనకిచ్చిన పాత్ర ఏంటో మనం తెలుసుకొని దానికి తగినట్టు మనం జీవించగలిగితేనే ఈ 91వ కీర్తన మనకి వర్తిస్తుంది. సో మొదటి వచనంలోనే మహోన్నతుడు
మహోన్నతున చాటున 4 విషయాలు మనకి ఇక్కడ ఉంది. మహోన్నతున చాటున, సర్వశక్తుల నీడన, నాకు ఆశ్రయము, నేను యెహోవాను గురించి చెప్తున్నాను, సో నమ్ముకున్నాను. సో ఇవన్నీ ఈ 4 విషయాలు మనం చేయాలంట. ఏంటి? చాటును ఉండాలి, నీడను ఉండాలి, ఆయనను ఆశ్రయించాలి, ఆయనని నమ్ముకోవాలి. ఆయన అంటే ఎవరు? ఇక్కడ 4 విషయాలు, 4 టైటిల్స్ ఆయనకి ఇచ్చారు. మహోన్నతుడు, మహోన్నతుడు, సర్వశక్తుడు, నా దేవుడు, యెహోవా. 2 వచనాల్లోనే ఉన్నాయి, చూసారా? మహోన్నతుడు, సర్వశక్తుడు, నా దేవుడు, యెహోవా. మొదటిగా మహోన్నతుడు అంటే చూద్దాం. మహోన్నతుడు అంటే మోస్ట్ హైయెస్ట్ పర్సన్. మన భారతదేశంలో చూస్తే మోస్ట్ హైయెస్ట్ పర్సన్ ఎవరండి? పొజిషన్ మోడీ కాదు, ప్రెసిడెంట్ మోస్ట్ హైయెస్ట్ పొజిషన్ ఉంటుంది ఆయనకి. సో ఆయన ఏంటి? ఆయనకన్నా ఇంకా పైన ఎవరు ఉండరు. నెక్స్ట్ సర్వశక్తిమంతుడు అంటే ఏమైనా చేయగలడు, ఎవరి పర్మిషన్ అక్కర్లేదానికి ఆయన ఏమైనా చేయగలడు, లైక్ ప్రైమ్ మినిస్టర్. సో మనకి 2 వేరే వేరే ఎంటిటీస్గా ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం 2 క్వాలిటీస్ ఒక వ్యక్తిలోనే ఉంది. సో మహోన్నతుడు ఆయనే, సర్వశక్తివంతుడు ఆయనే. సో మహోన్నతుడు అంటే సర్వోన్నతుడు అని మనకి బైబిల్లో మొదటిగా ఆదికాండం 14వ అధ్యాయం 19లో చూపించారు. ఎవరు? ఆయన షాలేం రాజు గారు. ఆయన అబ్రహాంతో అన్నాడు, సర్వశక్తిమంతుడు నీకు తోడుగా ఉంటాడని. ఆయన మొట్టమొదటిగా సర్వశక్తిమంతుడని ప్రస్తావించాడు. ఇప్పుడు ఈ టౌన్లో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ అనుకోండి, సిఐ, ఆయన నాకు ఫ్రెండ్ అయితే నన్ను ఎవరైనా పోలీస్ ఆపి వాళ్ళు ఆయన సిఐ కన్నా తక్కువ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉంటే నేను వారికి భయపడతానా? సిఐ కన్నా తక్కువ పొజిషన్లో ఉన్నవారు నన్ను ఆపితే నేను భయపడతానా? ఆపను. ఎందుకంటే సిఐ నా ఫ్రెండ్, నేను భయపడను. అంటే ఇతని కన్నా అతను ఎక్కువ కదా, ఎస్ఐ కన్నా సిఐ ఎక్కువ. సో మనం ఎప్పుడైతే మహోన్నతుడు, ఆయన కన్నా ఎక్కువ ఎవరు లేరు, ఆయన కన్నా హైయెస్ట్ పొజిషన్లో ఉన్నవారు ఎవరు లేరని మనం నమ్మితే మనము దేనికి భయపడమని మనకి ఇక్కడ చెప్తుంది. సో ఇప్పుడు మనము నమ్మదగిన వాడు సర్వోన్నతుడైనా, మహోన్నతుడైనా ఆయన మనకి తోడుగా ఉంటే మనము దేనికి భయపడము. అలాగే మనం ఒక సన్నివేశం చూస్తే యోహాను సువార్తలో 19వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. పిలాతో ఏమంటాడు? నిన్ను తప్పించడానికైనా, నిన్ను శిలువ ఎక్కించడానికైనా నాకు అధికారం ఉందని పిలాతో అంటాడు యేసుప్రభుతో. కానీ యేసుప్రభు ఏమంటారు? ఆయన పర్మిషన్ లేకుండా నువ్వు నన్ను ఏం చేయలేవు, నీ వల్ల కాదు. ఆయన శిలువ ఎక్కించేది నన్ను ఆయనే, తప్పించేది ఆయనే. నువ్వు డెసిషన్ తీసుకున్నావని ఏం జరగట్లేదు ఇక్కడ, ఆయన అలౌ చేశాడు కాబట్టి. ఎవరైనా మహోన్నతుడు, ఆయనకన్నా హైయెస్ట్ పొజిషన్లో ఎవరు లేరు, ఆయన అలౌ చేశాడు కాబట్టి ఇది నాకు జరుగుతుంది, నీ వల్ల ఏమీ కాదు అని ఆయన ఖచ్చితంగా చెప్పాడు. ఎందుకంటే ఆయన ఆరాధిస్తున్న దేవుడు మహోన్నతుడని ఆయన నమ్మాడు. రెండోది ఇక్కడ చూస్తే సర్వశక్తిమంతుడు, ఎల్ షదాయ్. సర్వశక్తిమంతుడు అంటే ఏమైనా చేయగలవాడు అని, ఎవరి పర్మిషన్ అక్కర్లేదు, ఆయన ఏమైనా చేయగలడు. ఇది మొదటిగా మనము 17వ అధ్యాయం 1వ వచనం ఆదికాండంలో చూస్తాము. నేను సర్వశక్తి గల దేవుడని, నా సన్నిధిని నడుచుచు నిందారహితుడవై యుండుము అని అబ్రహాం గారికి చెప్తున్నాడు. అంటే నేను ఏమైనా చేయగలను, నువ్వు ఏదైతే ఇంపాసిబుల్, ఏదైతే జరగలేదని నువ్వు అనుకున్నావో అది నేను చేయగలను, నేను సర్వశక్తి గల దేవుణ్ణని నువ్వు నమ్ము అని ఆయన ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ 90 years ఉన్నప్పుడు శారా గర్భాన్ని ఆయన తెరిచి ఆయనకి కుమారుని ఇవ్వలేదా? కన్య గర్భంలోంచి కుమారుడు రాలేదా? అలాగే మట్టిలోంచి మనల్ని మనుషుల్ని చేయలేదా? ఎన్నో కార్యాలు కదా, ఎన్నో అద్భుతాలు. అవన్నీ మనం అనుకుంటే అది ఇంపాసిబుల్ అనిపిస్తుంది, మనిషికి అందనటువంటివి ఆయన చేయగలడు. ఆయన సర్వశక్తిమంతుడని మనము నమ్మదగి ఉండాలి. ఇంకోటి ఏముంది? దేవుడు కదా, దేవుడు అంటే ఎలోహిం, దేవుడు అంటే మహిమ గలవాడు, ఉన్నతమైన వాడు. తర్వాత యెహోవా ఉంది. యెహోవా అంటే వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చువాడు. సో ఈ 4 టైటిల్స్ మనము దేవుడికి ఇచ్చామన్నమాట. సో మనం నమ్మదగిన వాడి, ఎవరైతే మనల్ని నమ్ముతున్నామో ఆయనకి ఈ 4 క్వాలిటీస్ ఉన్నాయా? ఆయన ఉన్నతుడా, ఆయన సర్వశక్తిమంతుడా, యెహోవా అయినా ఆయన మనకి దేవుడుగానే ఉన్నాడా అని మనము ఆలోచించాలి. సో ఇప్పుడు ఇవన్నీ మనకి, ఈ 4 విషయాలు మనకి ఎప్పుడు 3 నుంచి 13 వరకు ఉన్న వాగ్దానాలు మనకి ఎప్పుడు అప్లై అవుతాయి అంటే ఈ 4 విషయాలు మనం చేయాలి. ఆయన చాటున ఉండాలి, ఆయన నీడ ఉండాలి, ఆయనని ఆశ్రయించాలి, అలాగే ఆయనని నమ్ముకోవాలి. ఇవి 4 మొదటి 2 వచనాల్లోనే ఉంది. 3 నుంచి 13 వరకు ఒకసారి చూద్దాము. అక్కడ ఏముందంటే లైన్గా నేను చెప్తాను. మనల్ని విడిపించును, రక్షించును, ఆశ్రయం ఇచ్చును, ఇంకోటి
రెక్కల కింద కప్పును. సో ఈ 4 విషయాలు. సో మనము ఆయన సన్నిధిలో ఉంటే మనకి ఏమేమి ఉంటాయంటే విడుదల ఉంటది, రక్షణ ఉంటది, ఆశ్రయం ఉంటది. ఏమేమి ఉండవో కూడా ఉంటాయి అక్కడ. నీకు భయం ఉండదు, అపాయం ఉండదు. సో ఆయన సన్నిధిలో ఉంటే మనకి ఏమేమి ఉంటాయి? రక్షణ ఉంటది, విడుదల ఉంటది, ఆశ్రయం ఉంటది. ఏముండదు? భయం ఉండదు, అపాయం ఉండదని ఇక్కడ మనకి చెప్తున్నారు. అంటే 24/7 మనకి ప్రొటెక్షన్, మనకి రక్షణ ఆయన కలుగు చేస్తాడంట. ఎప్పుడు? మొదటి 2 వచనాలు మనము అప్లై చేసుకున్నప్పుడు. సో ఇప్పుడు ఆయన రెక్కల క్రింద అంటాం కదా, ఆయన రెక్కల క్రింద అనగానే ఇశ్రాయేల్ ప్రజలకి ఒకటి గుర్తొస్తుంది. ఏంటంటే యెరూషలేము పట్టణంలో ఉన్న మందిరంలో మందసం ఉంటది. ఆ మందసం మీద 2 దేవదూతలు ఉంటారు. దేవదూతల చేతుల క్రింద, రెక్కల క్రింద ఒక సీట్ ఉంటది, మర్సీ సీట్, దయా సింహాసనం అని ఉంటది. సో అక్కడ అదంతా పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు అక్కడికి వెళ్ళి, ఎవరికి తెలియదు అక్కడ ఏం జరుగుతుందో, దేవునికి ప్రధాన యాజకుడికి మాత్రమే తెలుస్తుంది. ఎవరు చూడరు, చూడాలని కూడా అనుకోరు, చూస్తే చచ్చిపోతారు. సో అదొక పరిశుద్ధమైన, అతి పరిశుద్ధమైన స్థలము. సో పాత నిబంధనలో ఈ అతి పరిశుద్ధమైన స్థలంలో ఏం జరుగుతుందో దేవునికి, ప్రధాన యాజకుడికి తప్ప ఎవరికి ఏం తెలియదు కదండి. సో కొత్త నిబంధనలో ఏంటంటే అతి పరిశుద్ధమైన స్థలంలో ఏం జరుగుతుందో దేవునికి, మనకి మాత్రమే తెలుస్తుంది. ఆ పరిశుద్ధ స్థలం ఏంటంటే మనసు, హృదయం. మన హృదయంలో జరిగేది, అనుకునేది మనకి, దేవుడికి తప్ప మూడో మనిషికి తెలీదు. మనం నోట్తో ఎన్నైనా చెప్తాము, అలా అని ప్రతిదీ అబద్ధం కాకపోయినా అబద్ధం చెప్పే ఛాన్స్ ఉంది. సో మనం ఏదైనా చెప్తాం, కానీ మన మనసులో ఏముంది మాత్రం కేవలం ఆయనకి మాత్రమే తెలుసు కదా. సో హృదయంలో మాత్రమే జరిగేది, దేవుడు మాత్రమే చూసేవి 2 ఉన్నాయి. మొదటిది ఆరాధన. మనం ఆరాధన పక్క వాళ్ళు ఆరాధిస్తున్నారో, లేకపోతే ఆరాధించాల్సిన సమయము కాబట్టి ఆరాధన చెయ్యాలి అనేది మనము అంటే మనము ద్వంద్వ బుద్ధి గలవారమై ఉన్నాము, హృదయ శుద్ధి లేని వారమై ఉన్నాము. ఆయన ఏం కోరుకుంటారు? నీ మనసులో ఏముందో నీ నోటిలో కూడా అదే, నోటి మీద కూడా అదే ఉండాలని కోరుకుంటున్నారు కదా. సో మనము ద్వంద్వ బుద్ధి కలిగి ఉన్న వారమైతే అలాంటి ఆరాధన దేవుడికి నచ్చదు. రెండవది దేవుడితో మాట్లాడడం, కబుర్లు ఆడడము. మనము బయట ఇట్లా నడుచుకుంటూ వెళ్తూ దేవుడు అని మాట్లాడుకుంటే పక్కన వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటారు కదా. సో మన హృదయంలో మనము ఏం మాట్లాడుతున్నామో మనకి, దేవుడికి మాత్రమే తెలుసు. ఈ 2 విషయాలు మనకు తెలుసు. అండ్ మనము ఇది పవిత్రమైన స్థలం కదా, పరిశుద్ధమైన స్థలము. ఇక్కడికి మనం వచ్చి మనం అపవిత్రమైన ఆలోచనలు కలిగి ఉండొచ్చు, ఎవరికి తెలియదు. మీరు అందరు నా వైపు చూస్తున్నట్టే ఉన్నారు. మీ థాట్స్ ఎక్కడ ఉన్నాయో, మీరు ఎక్కడ లాస్ట్ అయ్యారో నేను చెప్పలేను కదా, మీకు దేవునికి మాత్రమే తెలుసు. అలాగే మనం అపవిత్రమైన స్థలంలో ఉండి కూడా పవిత్రమైన ఆలోచనలు కలిగి ఉండొచ్చు, పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ఉండొచ్చు. సో ఆ మనసు ఎరిగేది ఎవరు? కేవలం నువ్వు, దేవుడు. మనము, దేవుడు మాత్రమే ఈ పరిశుద్ధ స్థలంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది అనమాట. ఒక సన్నివేశం చెప్తాను. 1954లో చార్ల్స్ స్పర్జన్ అనే వ్యక్తి, అక్కడ లండన్లో కలరా వ్యాధి వచ్చింది, చాలా బాగా వ్యాపించింది. సో అక్కడ ఈయన వెళ్ళి ఒక 12 నెలలు అక్కడ అందరికీ సేవ చేశారు. కలరా పేషెంట్స్ వాళ్ళందరికీ ప్రార్థనలు చేసి అలా చేశారు. కానీ ఎంత చేసినా అక్కడ చాలా మంది చచ్చిపోతున్నారు, డెత్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో ఈయనకి ఒకసారి ఇట్లా విసుగొచ్చేసింది. ఏంటి ప్రభు అని ఏదో అలసటగా వెళ్తూ ఉన్నప్పుడు ఒక షాప్ బయట ఒక పేపర్లో రాసిన వాక్యం చూశాడు. ఆ వాక్యమే ఈ 91వ కీర్తనలో 9-10 వచనాలు. చదువుదామండి ఒకసారి. 9-10 వచనాలు చదువుదాము. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడమైన దేవుడు, నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. చాలండి. సో ఇప్పుడు ఈ 2 వచనాలు ఆయన చదవగానే అక్కడ వెంటనే ఆదరణ పొందాడు కదా. మనం ఈ 91వ కీర్తన చాలాసార్లు ఆదరణ పొందడానికి, చాలా బాధలో ఉన్నప్పుడు చదువుతూ ఉంటాం. ఎందుకంటే మనకు కొంచెం బూస్టప్ ఇస్తుంది. ఓకే, దేవుడు నాతోనే ఉన్నాడు, ఇవన్నీ నాకు ఇస్తాడు, ఈ వాగ్దానాలను నా పట్ల నెరవేరుస్తాడని ఒక బూస్టప్ ఇస్తుంది. సో ఆయన కూడా అదే ఆదరణ పొంది ఆయన ఒక మాట చెప్పాడు ఇంగ్లీష్లో, నేను మీకు తెలుగులో చెప్తాను. దేవుడు ఇక్కడ ప్రకటించిన ఆశీర్వాదాలు అందరి విశ్వాసులకి కాదంట. అందరం విశ్వాసులమే, కానీ అందరికీ అది వర్తించదు. ఎవరికి వర్తిస్తుంది? దేవుడి సన్నిహితమైన సాహిత్యంలో, ఆయన సహవాసంలో ఎవరుంటారో వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. సో ప్రతి దేవుని బిడ్డ పరిశుద్ధ స్థలం వైపు చూస్తారు,
కానీ అక్కడ నివసించరు. అర్థమవుతుందండి? ప్రతి ఒక్కరు పరిశుద్ధ స్థలం వైపు చూస్తారు కానీ అక్కడ నివసించేవారు లేరు. మనము కష్టాల్లో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు, భయాందోళనలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు మనం ప్రార్థించకుండా ఉన్నాం? ప్రతిసారి చేస్తూనే ఉన్నాం కదా, ప్రార్థన చేస్తూనే ఉన్నాం. కానీ అవి నెరవేరగానే మనం ఎందుకు మర్చిపోతున్నాము? నెరవేరగానే ఇంకా దేవుణ్ణి ఎందుకు వదిలేస్తున్నాము? ఈ విషయం గురించి దేవుడు చాలా స్పెసిఫై చేస్తున్నాడు. అవి మనకి నిజంగానే గుర్తున్నాయా? యు ఆర్ నాట్ డ్వెల్లింగ్ ఇన్ ది హోలీ ఆఫ్ హోలీస్, యు ఆర్ జస్ట్ విజిటింగ్ ఇట్. అంటే మనం జస్ట్ అక్కడ దాకా వెళ్ళేసి వచ్చేస్తున్నాం, అక్కడ ఉండట్లేదు, అక్కడ నివసించట్లేదని ఈ విషయం గురించి దేవుడు చాలా బాధపడుతున్నాడు. అయితే అక్కడ ఉండేవారికి, అతి పరిశుద్ధ స్థలంలో ఉండేవారికే ఇవన్నీ వస్తాయి. ఏంటి? భయం లేకుండా ఆశ్రయం దొరుకుతుంది. ఇంకా ఇక్కడ మెన్షన్ చేసేది కదా, విడుదల ఉంటుంది, రక్షణ ఉంటుంది. ఇవన్నీ ఎవరికి వస్తాయి అంటే అతి పరిశుద్ధమైన స్థలంలో నివసించే వారికే. అతి పరిశుద్ధ స్థలంను జస్ట్ విజిట్ చేసి వచ్చేవారికి, వెళ్ళి వచ్చేవారికి ఇవన్నీ వర్తించదు అని ఉంటారు. సో ఇవన్నీ మనకుంటే, దేవుడి సహవాసము, దేవుడి సన్నిధి మనకుంటే మనం దేనికి భయపడం కదండి. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి మనం భయపడము. సో మరణానికి కూడా మనం భయపడం కదా. సో మరణం అనేది ఒక విశ్వాసి జీవితంలో ఒక పెయిన్ అండ్ సఫరింగ్ కి ఎండ్, ఒక శ్రమలకి ఇబ్బందులకి ఎండే కానీ పర్మనెంట్ ఎటర్నల్ పీస్కి, అంటే పర్మనెంట్ మనశ్శాంతికి అదొక ఎంట్రీ అన్నమాట. సో మనము మరణానికి ఎప్పుడు భయపడం కదా. బ్రతికితే క్రీస్తే, చావైతే. సో మనము అంత ఈజీగా మనం మరణానికి భయపడం. కానీ దేవుడు మనకి మరణాన్ని ఎందుకు అలౌ చేస్తాడు, ఎందుకు అనుమతిస్తాడంటే, మనము కొత్త నిబంధనలు చూస్తే శిష్యులు ఉన్నారు కదా 12 మంది, యోహాను గారు తప్ప ప్రతి ఒక్కరు హతసాక్షులు అయ్యారు. కానీ వారి చావుని దేవుడు ఆపలేదు. ఎందుకు? దేవుడికి చేతగా అంటానమా? కాదు, వారికి ఇచ్చిన పని కంప్లీట్ అయిందని. సో విశ్వాసులకి మరణం వస్తుంది అంటే మనకి ఇచ్చిన పని కంప్లీట్ అయిపోయిందని. అవిశ్వాసులకు వస్తే మనకి ఇచ్చిన అవకాశాలు అయిపోయినాయండి. చాలు, వీళ్ళకి చాలా అవకాశాలు ఇచ్చేసాను, వచ్చేయండి అని. సో అవిశ్వాసులు పరలోకానికి వెళ్తారా? మళ్ళీ వెళ్ళరు. మనకి టైం అయిపోతే మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాం. విశ్వాసులకి మరణం వచ్చిందంటే ఇచ్చిన పని అయిపోయింది అని. అర్థమవుతుందా అండి? సో ఒక సన్నివేశం చెప్తాను. చార్ల్స్ చాలా మందికి తెలిసి ఉంటుంది, యూట్యూబర్. సో ఆయన అమెరికాలో 31 సంవత్సరాల వ్యక్తి. ఆయన చాలా బాగా మాట్లాడతాడు. సో సెప్టెంబర్ 10వ తారీఖు ఆయన చనిపోయాడు. ఎలా చనిపోయాడంటే, ఆయనకి ఒక టర్నింగ్ పాయింట్ USA అని ఒక ఫౌండేషన్ ఉంది, ఒక సంస్థ ఉంది. దాంట్లో ఏం చేస్తారు, యూనివర్సిటీ పెద్ద పెద్ద కాలేజీల్లో ఉన్న పిల్లలతో అక్కడికి వెళ్ళి టెంట్స్ వేసుకొని కూర్చుని ఒక్కొక్కరితో మాట్లాడతాడు. ఆయన దేవుని గురించి, సువార్త గురించి, క్రిస్టియానిటీ గురించి, ఇంకా కొన్ని సోషల్ ఆస్పెక్ట్స్ విషయాల గురించి చాలా బాగా మాట్లాడతాడు. భార్య, 2 పిల్లలు ఉన్నారు, 31 సంవత్సరాలు. అయితే సెప్టెంబర్ 10వ తారీఖు ఆయన ఇట్లానే స్టూడెంట్స్ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక దూరం నుంచి ఒకళ్ళు షూట్ చేశారు. కరెక్ట్గా నెక్లోకి దిగింది. ఆన్ ద స్పాట్ అసలు మొత్తం బ్లీడ్ అయిపోయింది. కొన్ని గంటల్లో ఆయన మరణించాడు. చాలా గొప్ప వ్యక్తి. ఆయన మాటలు వింటే చాలా ఇన్స్పైర్ అవుతారు ఎవరైనా. సో అలాంటి వ్యక్తి చనిపోగానే అందరికి ఎలా ఉంటుంది, కొంచెం హార్ట్ బ్రేకింగ్ గానే ఉంటుంది. కానీ నేను ఒక 2-3 డేస్లో నేనేం అబ్జర్వ్ చేశానంటే, ఆయన వీడియోస్ కింద ఒకప్పుడు నార్మల్గా ఉండేవారు, కొంతమంది పాజిటివ్గా, కొంతమంది నెగిటివ్గా ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఆయన చనిపోయారో ఎంతో మంది తప్పిపోయిన వారు, లాస్ట్ సన్, తప్పిపోయిన కుమార్తెలు ఎవరై ఉన్నారో వారందరూ తిరిగి సంఘానికి వెళ్తున్నారు. తిరిగి మొత్తం అంటే ఒకప్పుడు క్రిస్టియన్ గా ఉండేవారు ఎవరైతే, కొత్త వారని కాదు, పాతవారు ఎవరైతే తప్పిపోయారో వారందరూ తిరిగి సంఘానికి వెళ్తున్నారు, తిరిగి వాక్యం చదువుతున్నారు, తిరిగి దేవుని దగ్గరకు వస్తున్నారు. ఆ విషయం ఎంత గొప్ప విషయం కదా. ఒకరి చావు బ్రతికున్నప్పటికంటే వారి చావు ఇంకా సువార్తని మరింత రేట్లు ఎంతగానో పెంచింది కదా. సో ఒక విశ్వాసికి మరణం వస్తే దేవుడు ఆయనకి ఇచ్చిన పని అయిపోయింది అని అనుకొని మాత్రమే ఆయనకి మరణం అనేది అలౌ చేస్తారు. ఇక్కడ మనం 11-12 వచనాలు చూస్తే, నీ మార్గంలన్నిటిని నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి నీ తలదూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఈ 2 వచనాలు మనము క్రొత్త నిబంధనలో చూస్తాం. ఎక్కడండి? సాతాను యేసు ప్రభుతో చెప్తూ ఉంటాడు,
ఇక్కడ నుంచి దూకే దేవదూతలు వచ్చి కాపాడతారు అని సాతాను చెప్తాడు. కానీ 13వ వచనం ఎందుకు చెప్పలేదో చెప్పుంటే బాగుండేది. నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. సో ఇశ్రాయేల్ ప్రజలకి సింహాలు పాములు అంటే భయము. చాలాసార్లు మనం బైబిల్లో చూస్తే సాతాన్ని గర్జించే సింహం వలె అని పోల్చుతాం కదా, అలాగే పాముగా కూడా మనము పోల్చుకుంటాం. సో ఈ రెండు విషయాలు ఆయనకి ఇశ్రాయేల్ ప్రజలకి కొంచెం భయం అంట. మనం 14వ వచనం నుంచి చూస్తే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని నుంచి తప్పించెదను, అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతనిని గణపరిచెదను. చాలండి. అంటే ఇక్కడ 14th నుంచి 14 నుంచి మనము ఒక పరిపూర్ణత చూస్తాము. 1, 2 మనం చేస్తే 14 నుంచి 16 వరకు దేవుడు చేస్తాడు. సో ఈ పరిపూర్ణతలో దేవుడు మనల్ని తప్పిస్తా అంటున్నాడు. అంటే శ్రమలు రాకుండా ఉంటాయా అంటే కాదు, మనకి వ్యాధులు రాకుండా ఉంటాయి అంటే కాదు, వాటన్నిటి నుంచి తప్పిస్తాడు. అంటే ఎలా అపకీర్తి రాకుండా మనల్ని తప్పిస్తాడు, తోడుగా ఉంటాడు అని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇది 15, 16 చూద్దాము. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయుందును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. సో ఇక్కడ మనకి ఏముంది? తప్పిస్తాడు, తోడుగా ఉంటాడు, ఉత్తరం ఇస్తాడు, తృప్తిపరుస్తాడు. ఎప్పుడు మనము ఆయన నీడను ఉంటే, ఆయన చాటున ఉంటే, ఆయనని ఆశ్రయిస్తే, ఆయన మీద నమ్మకం ఉంచి ఉంటే మనకి ఇవన్నీ ఆయన చేస్తాడంట. సో అయితే మనం ఎవరినైతే నమ్ముకున్నామో ఆయన నిజంగా మహోన్నతుడేనా, సర్వశక్తిమంతుడేనా, మనకి దేవుడుగానే ఉన్నాడా, మనం ఆయన్ని ఆశ్రయిస్తున్నామా, ఆయన నీడను ఉన్నామా, ఆయన నమ్ముకొని ఉన్నామా అనేది మనము ఆలోచించాలి. మన రోజులు ఎప్పుడు అయిపోతే మనకు తెలియదండి. మనము విశ్వాసులుగా కనిపించిన లోపల అవిశ్వాసులుగానే ఉన్నామేమో. సో మన రోజులు ఎప్పుడైపోతే మనకు తెలియదు, మనకి ఇచ్చిన అవకాశాలు ఎప్పుడైపోతాయో మనకు తెలియదు. ఈ క్షణం ఇప్పుడే మనము ఏమైపోతాం మనకు తెలియదు కదా. బయట చూస్తుంటే ఎలా ఉంది, ఒక్క సెకండ్ అటు ఇటు అయితే మన ప్రాణాలు మన చేతుల్లో ఉండట్లేదు. ఎన్ని విషయాలు చూస్తున్నాం, కానీ అయినప్పటికీ మనం ఎంత దేవుణ్ణి ఆయాసకరంగా మనం బ్రతుకుతున్నా కూడా దేవుడు మన పట్ల ఎంత లక్ష్యం పెట్టి ఉంచినాడు, ఎంత జాగ్రత్తగా మనల్ని చూసుకుంటున్నాడు కదా. సో ఇవన్నీ మనము గుర్తుంచుకునే వారంగానే ఉన్నామా, మర్చిపోతున్నామా అనేది మనము ముందు ఆలోచించుకోవాలి. సో ప్రతి విషయంలో మనము ఆరాధిస్తున్నామా. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది, చిన్నల నుంచి పెద్ద వరకు. మనకి ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ, ఆరోగ్యపరంగా, బయట కానీ, ఫినాన్షియల్గా ఎన్నో విషయాలు ఉంటాయి. ఒక్కొక్క విషయంలో మనం ఎవరిది తక్కువ ఎవరిది ఎక్కువ అని ఏం చెప్పలేము. కానీ ప్రతి విషయంలో నుంచి ఆయన మనం తప్పించట్లేదా, మనకి విడుదలను ఇవ్వట్లేదా, మనకి రక్షణ ఇవ్వట్లేదా? ఇస్తున్నారు కదా. ప్రతి దాంట్లో మనము ఊరికే థ్యాంక్ యూ దేవా అని చెప్పేసి వెళ్ళిపోతున్నామా? నిజంగా మన హృదయంలో ఆ కృతజ్ఞత భావం ఉందా? ఆ థ్యాంక్స్ గివింగ్ అనేది మన హృదయంలో ఉందా? హృదయం నుంచే ఆలోచన వస్తుందా? మనం మనస్ఫూర్తిగానే మనం ఆరాధిస్తున్నామా? దేవా వందనాలని మనం జస్ట్ మాటల్లో అంటున్నామా? మన బిహేవియర్లో కూడా, మన హృదయంలో కూడా అలానే ఉందా అనేది మనం ఇవాళ చూసుకుందామండి. అయితే ఈ ఆరాధన సమయంలో ముందుగా మనము మన పట్ల చేసిన కార్యాలన్నీ మర్చిపోయి ఉంటే అన్ని గుర్తు చేసుకొని ఆయనని ఆరాధించామా లేదా, మనం ఆ బిహేవియర్తో ఉన్నామా, యాటిట్యూడ్తో. థ్యాంక్స్ గివింగ్ అనేది ఒక యాటిట్యూడ్తో మనం ఉన్నామా లేదా అని ముందు మనం ఆలోచించి తర్వాత మనం ఆరాధనలోకి వెళ్దామని ఒక 2 నిమిషాలు అందరం కళ్ళు మూసుకుందాము. అందరం జ్ఞాపకం చేసుకుందామండి. వారం అంతా ఎన్నో ఇబ్బందుల నుంచి మనం తప్పించాడు. చిన్న పెద్ద అని కాదండి, ప్రతి విషయం నుంచి మనం తప్పించాడు కదా. మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు మన దేవుడు యెహోవా అండి. ఆయననే మనం ఆశ్రయిస్తున్నామా? ఆయనే మనకి తోడుగా ఉన్నాడు కదా, మనం నమ్ముతున్నామా? ఆయనని మనం ఆరాధిస్తూ ఉన్నామా? బుద్ధి కాకుండా హృదయంలో నుండి మనకి ఆరాధన భావం అనేది వస్తుందా? ఒకసారి మనం పరీక్షించుకుందామండి. ముందు ఆలోచించుకోకుండా మనం ఆరాధించకూడదు, రుచి చూడకుండా మనం ఆరాధించుకోకూడదు. ఎక్స్ప్రెస్ ఇవేమి కోరుకోవట్లేదు కదా, కేవలం మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. నీ మనసు సరిగ్గా ఉంటే ఇంకేం అక్కర్లేదు, దేవుడికి ఇదే చాలు. ఆయన సన్నిధి మనలో ఉంటే ఏ భయము, ఏ అపాయం మన జోలికి రాదు కదా. రక్షణ ఉంటుంది, విడుదల ఉంటుంది, మనల్ని ఎప్పుడు ఆశ్రయించేవాడు కదండి. మనం ఆయన్ని మర్చిపోయే వారంగా ఉంటే ఒకసారి క్షమించను అడుగుదాం. ఆయన క్షమించే దేవుడు కదా. మనం పశ్చాత్తాపడితే మన మాట విను దేవుడు కదా. ఏం మాట్లాడినా, ఎలా మాట్లాడినా, పెద్ద పెద్ద మాటలు కాకపోయినా, పెద్ద పెద్ద పదజాలం కాకపోయినా, దేవా వందనాలు, దేవా థ్యాంక్ యూ అని చెప్పగానే ఆయన మన వైపు తిరుగుతున్నాడు కదా, మనల్ని హత్తుకుంటున్నాడు కదా. ఆ విషయాల కొరకే మనం ప్రతి దాంట్లో ఆరాధించే వారంగా మనం ఉన్నామా లేదా ఒక్కసారి ఆలోచించి మనము ఆరాధించుకుందామండి.
నా శత్రువులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా శత్రువులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో. స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప